హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య హోమ్ కిచెన్. ఈరోజు మనం టమాటో చట్నీ చేసుకుందాం. సో ఎలా చేసుకుందామో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందాము. ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, అల్లం ముక్క ఇంచు, పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు అన్నవి కూడా కారానికి తగ్గ సరిపడగా వేసుకోండి. అలానే నేను 1/2 కేజీ టమాటా కట్ చేసి పెట్టుకున్నా. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు టమాటా కూడా బాగా యాడ్ చేసుకున్నా. అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ బాగా మగ్గిపోవాలండి టమాటో. ఇప్పుడు నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. సరే కదండి, చల్లారిపోయిన మిశ్రమాన్ని నేను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో నేను అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొని పోపు దినుసులు అన్నవి కూడా వేసుకుంటున్నాను. అందులో ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా 2 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే కొత్తిమీర వేసుకుంటే మన టమాటో చట్నీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.